దక్షిణాదిలోని ఒక పాత అడవిలో రుద్రమాతిపల్లె అనే ఊరు ఉండేది. అక్కడ దశాబ్దాలుగా చీకటి రాజ్యమే. సాయంత్రం అయిపోగానే ఎవరూ బయటికి రావడం లేదు. ఆ ఊరికి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు, నీల చెట్టు ఉంది. ఎవరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తే వారిని మరుసటి రోజు ప్రాణాలతో చూడలేరు. శతాబ్దాల క్రితం అక్కడ మాయేశ్వరి అనే తంత్ర సాధకురాలు ఉండేది. ఆమె చాలా శక్తివంతమైన చేతబడి సాధన చేసి ఆ చెట్టులో ఆత్మరూపంగా మిగిలిపోయింది. ఆమె రక్తబంధువులే ఆమెను మోసం చేసి చంపారు. అప్పుడు ఆమె శపథం వేసింది, ఈ నేల నన్ను మోసం చేసింది. ఇప్పుడు ప్రతితరం నా కోపాన్ని అనుభవించాలి. నా శాపం నుంచి బయటపడే వ్యక్తికి సాక్షాత్తు దేవతలే రక్షణగా రావాలి. శరత్ చదువు పూర్తయ్యాక పల్లెకు తిరిగొస్తాడు. ఆ సమయంలో వందన అనారోగ్యానికి గురై ఉంటుంది. ఆమె అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. రాత్రుళ్ళు నిద్రలో నడవడం, మనుషుల్ని చూస్తూ కిర్రెక్కేలా నవ్వడం మొదలవుతుంది. శరత్ తన అమ్మమ్మ దగ్గర ఆరా తీస్తాడు. అమ్మమ్మ చెప్పిన చరిత్ర విని షాక్ అవుతాడు. వందన శరీరంలోకి మాయేశ్వరి ఆత్మ ప్రవేశించిందని ఆమె చెబుతుంది. మాయేశ్వరి తన ఆత్మను తిరిగి పూర్తిగా బలపరిచి భూమి మీద తిరిగి జన్మించాలనుకుంటోంది. వందన మెల్లగా మాయేశ్వరి శరీరమవుతుంది. ఆమె శరీరం మీద భస్మ తేలికగా కనిపిస్తుంది. ఆమె మాట్లాడే శబ్దం ద్విత్వంగా మారుతుంది. ఒకే మాటలో ఇద్దరు మాట్లాడినట్టు. ఆమె శరీరంలోని ఎముకలు వంకరగా తిరుగుతాయి. చేతులు తాళాలా తిరుగుతాయి. వందన స్నేహితుడు గౌతమ్ ఆమెపై చెక్కిలిగించడమే ఆలస్యం. వందన అతనిపైన గుండె మీద కాలుతో నొక్కుతూ, ఇంకా ఇద్దరిని తీసుకురా, నాకవసరమైన బలి ముగ్గసేదాకా. ఈ ఊరే నా దేవాలయం అంటుంది. శరత్ 3 గ్రామాల దాటి ఓ ప్రసిద్ధ తాంత్రికుడిని తీసుకొస్తాడు. కాని మాయేశ్వరి తన పాత శక్తిని తిరిగి పొందుతోంది. తాంత్రికుడు గర్భగుడి చుట్టూ మంత్రచక్రం వేసి ఆమెను నిలిపివేయాలని చూస్తాడు. కాని మాయేశ్వరి చెవులలోంచి నిప్పుల పరవళ్లు వదులుతుంది. అతను అక్కడే ఆ నిప్పుల తుడిపాటికి మిగలకుండా చేస్తాడు. శరత్ పూర్తిగా విఫలమై దేవుని మీదనే ప్రశ్న వేస్తాడు. ఏం చేయాలో నాకు తెలియదు. దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావా? ఓ పాతమన్యం వాసుడి సూచనపై శరత్ హనుమంతుడి ఆశ్రమానికి వెళతాడు. అక్కడ సింధూరంతో కూడిన పాత ఆంజనేయ విగ్రహం ఉంటుంది. అక్కడ 100 గంటల జపం, ఆంజనేయ కవచపారాయణం, బ్రహ్మముహూర్తంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తాడు. విచిత్రం, ప్రతిరోజు శరత్ నిద్రలేవగానే అతని నుదిటిపై ఓం రామ్ హనుమతే నమః అన్న అక్షరాలు వెలుగుతాయి. ఆఖరి రోజు వందనను మాయేశ్వరి శవదహనంలో అర్పించబోతుంది. ఊరు మొత్తం వణికిపోతుంది. ఆ సమయంలోనే ఆకాశం చీలిపోతుంది. విద్యుత్ తీగలు తెగిన శబ్దం, నీలగగనంలో ఎర్ర రంగు మెరిసిపోతుంది. ఓ మహారూపం, కోటి సూర్యుల్లాంటి తేజస్సు, చేతిలో గద, తలమీద పావురాలాంటి జటలు. అంజని పుత్రుడు శ్రీహనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. అధర్మం చేసే ఆత్మల్ని భూలోకంలో నివసించనివను అంటూ ఒక్క గర్జనతో మాయేశ్వరి ఆత్మను ధ్వంసం చేస్తాడు. వందన స్పృహలోకి వస్తుంది. ఆ చెట్టు అగ్నిలో మండుతోంది. చేతబడి శక్తులన్నీ భస్మమవుతున్నాయి. హనుమంతుడు శరత్ భుజంపై చేయివేసి చెబుతాడు, నీ సత్యం, నీ ధైర్యం, నీ భక్తి నిన్ను రక్షించాయి. భగవంతుడు కేవలం ఆలస్యం చేస్తాడు, కాని మరచిపోడు. ఆయన అంతర్ధానమవుతాడు. వందన మళ్లీ సాధారణ జీవితం సాగిస్తుంది. ఊరు మళ్లీ వెలుగుతో నిండిపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.